సంకష్టహర చతుర్థి ఉద్యాపనము. నా పేరు ధూర్జటి సర్వమంగళ. ఇంతవరకు నేను అప్లోడ్ చేసిన శ్రీ గణేశ పురాణము, క్రీడాఖండము మరియు ఉపాసనాఖండములోని కథలను విని నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన శ్రోతలు మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. శ్రోతలందరూ సంకష్టహర చతుర్థి పూజా విధానము, ముడుపు కట్టే విధానము ఎంతో వివరంగా పెద్దల ద్వారా విని ఉంటారు. ఈ వీడియోలో మనము ఈ వ్రతము ఎన్ని నెలలు ఆచరిస్తే సిద్ధి కలుగుతుందో, దీని ఉద్యాపన విధానము ఊరిపెద్ది లక్ష్మణమూర్తి గారిచే రచింపబడిన గణేశ పురాణము ఉపాసనాఖండములోని 71వ అధ్యాయంలో సవివరంగా లిఖించబడింది. దానిని మనము తెలుసుకుందాము. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 71వ అధ్యాయము. సంకష్ట చతుర్థి వ్రత ఉద్యాపనము. వ్రతము పూర్తి చేసిన తర్వాత ఉద్యాపన చెయ్యాలి. అది మొదటి నెలలో కానీ, 5వ నెలలో కానీ, 7వ నెలలో కానీ చెయ్యాలి. పూర్వోక్త విధానముగా పూజ చెయ్యాలి. సర్వతోభద్ర మండపం నానా వర్ణములతో ఏర్పరిచి దానిపై కలశము నుంచి వస్త్రాధికంచే అలంకరించి దానిపై గణేశమూర్తిని ఉంచి నానా విధ ఉపచారములతో పూజ చెయ్యాలి. చివరన తిథికి, దేవతకు, చంద్రునకు పూర్వం చెప్పిన రీతిని అనగా తిథికి, దేవతకు ఒక్కొక్కసారి ఉపాసనాఖండము 71వ అధ్యాయము. పిదప గణేశమూర్తికి నానావిధ భక్ష్య భోజ్యములు నివేదించాలి. ఆచార్య ఋత్విగ్వరణ చేసి గణానాం అనే మంత్రం చేగాని లేక మూలమంత్రం చేగాని 10,000 లేక 1000 లేక కనీసం 108 మార్లైన హోమం చేసి తుదకు పూర్ణాహుతి చేసి వసోద్ధారం కూడా నిర్వర్తించి హోమం సమాప్తం చేయాలి. పిదప బ్రాహ్మణ సంతర్పణం చేసి వారిని తాంబూల దక్షిణలతో సంతృప్తిపరిచి ఆచార్యుని పూజించి వస్త్రములు, ఫలములతో కూడిన వాయనము ఇవ్వాలి. పాయసంతో నింపిన శూర్పము అనగా 2 ద్రోణముల పరిణామం గల పాత్రను ఎర్రని వస్త్రంతో చుట్టి బంగారంతో చేసిన గణేశమూర్తిని దక్షిణతో కూడా దానం ఇవ్వాలి. వ్రతం పూర్తయిన పిమ్మట ఒక కుంచెడు నువ్వులు దానం చేయాలి. పిదప దూడగల కపిలవర్ణం గల పాడి ఆవును ఆచార్యునకు దానం ఇవ్వాలి. ఆ తర్వాత బ్రాహ్మణులను ఉద్దేశించి విఘ్నేశ్వర ప్రియతాం అంటే విఘ్నేశ్వరుడు తృప్తిపడుగాక అని క్షమాపణ చెప్పుకోవాలి. ఇలా వ్రతం చేసి ఉద్యాపన చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది. ఈ వ్రతం కృతవీర్యుని తండ్రికి బ్రహ్మ లోకోపకారం కొరకు చెప్పగా అది కృతవీర్యుని తండ్రి కృతవీర్యునకు తెలియచేశాడు. కార్త్యవీర్యుడు తండ్రి చెప్పినట్టు తూచా తప్పక విధి ప్రకారం వ్రతం చేసి పరమోత్కృష్ట గణేశ మహామంత్రము జపించి హోమం, తర్పణం, బ్రాహ్మణ సమారాధన సలిపి అంతేకాక దీనులకు అన్నదానం చేసి అందరినీ సంతుష్టిపరిచాడు. తపోనిష్ఠులు, వాక్సిద్ధి గల బ్రాహ్మణులు రాజును ఆశీర్వదించారు. వారి ఆశీర్వాద బలం వల్ల రాణి అచిరకాలంలో గర్భవతి అయింది. నెలలు నిండాక ఒక శుభలగ్నంన కొడుకు పుట్టాడు. పుత్రజననోత్సాహంతో రాజు దానాలు చేశాడు. పుత్రుడికి ఆయా కాలాలను అనుసరించి ఉపనయన, వివాహాది సంస్కారాలు జరిపి యుక్త వయసు రాగానే పట్టాభిషేకం చేసి ఐహిక భోగాలు అనుభవించిన తర్వాత రాజు గణేశలోకం పొందాడు. యత్రాస్తి భోగో నచ తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నచ తత్ర భోగః,
విఘ్నేశపాదద్వయసేవకానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. విఘ్నేశపాదద్వయసేవకానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. భోగమున్న చోట మోక్షం లేదు, మోక్షమున్న చోట భోగం లేదు. కానీ వినాయక పాద పద్మ సేవకులకు ఇహంలో భోగం, పరంలో మోక్షం రెండు వాళ్ళ చేతిలో ఉంటాయి. 71వ అధ్యాయం సమాప్తం.